నమస్కారం. ఒక చిన్న ప్రశ్న. 10 లక్షల హాస్పిటల్ బిల్ వస్తే మీ సేవింగ్స్ సరిపోతాయా? చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. కానీ కొన్ని చిన్న తప్పుల వల్ల క్లెయిమ్ సమయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈరోజు వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన తప్పుల గురించి మాట్లాడుకుందాం. మొదటి తప్పు, తక్కువ ప్రీమియం చూసి పాలసీ కొనడం. చాలామంది ఇలా అనుకుంటారు, ప్రీమియం తక్కువగా ఉంది, ఇదే తీసుకుందాం. కానీ తక్కువ ప్రీమియం అంటే ఎప్పుడూ మంచి పాలసీ అని కాదు. ఉదాహరణ, రమేష్ గారు 6,000 ప్రీమియంతో పాలసీ తీసుకున్నారు. హాస్పిటల్లో చేరినప్పుడు తెలిసింది రూమ్ రెంట్ లిమిట్ ఉంది, కొన్ని చికిత్సలు కవర్ కాలేదు, చివరి క్షణాల్లో ఖర్చు తానే పెట్టుకోవాల్సి వచ్చింది. ప్రీమియం కాదు, బెనిఫిట్స్ చూడండి. రెండవ తప్పు, వెయిటింగ్ పీరియడ్ చూడకపోవడం. చాలామంది పాలసీ కొనుగోలు చేసి రేపటి నుండే అన్ని వ్యాధులకు కవర్ వస్తుంది అని అనుకుంటారు. ఇది తప్పు. కొన్ని వ్యాధులకు 2, 3 లేదా 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఉదాహరణకు, శ్రీదేవి గారు పాలసీ తీసుకున్న 8 నెలల్లో నీ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. వెయిటింగ్ పీరియడ్ పూర్తి కాలేదు, అందుకే క్లెయిమ్ రాలేదు. వెయిటింగ్ పీరియడ్ తప్పకుండా తెలుసుకోండి. మూడో తప్పు, ఇప్పటికే ఉన్న వ్యాధులు దాచడం. కొంతమంది డయాబెటిక్, బీపీ, థైరాయిడ్, సర్జరీ హిస్టరీ వంటి విషయాలు చెప్పకుండా పాలసీ తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఉదాహరణకు, రాజుగారు డయాబెటీస్ విషయం చెప్పలేదు, 2 సంవత్సరాల తర్వాత క్లెయిమ్ పెట్టారు, కానీ కంపెనీ మెడికల్ రికార్డ్స్ చూసి క్లెయిమ్ తిరస్కరించింది. ఎప్పుడు నిజమైన ఆరోగ్య వివరాలు ఇవ్వండి. నాలుగో తప్పు, సమ్ ఇష్యూడ్ తక్కువగా తీసుకోవడం. ఇప్పటి రోజుల్లో ఒక పెద్ద సర్జరీకి 5 లక్షలు, 10 లక్షలు అంతకంటే ఎక్కువగా కూడా ఖర్చు అవుతుంది. చాలామంది ఇంకా 2 లేదా 3 లక్షల పాలసీ తీసుకుంటున్నారు. ఉదాహరణకి, ఒక హార్ట్ సర్జరీకి 8 లక్షలు అయ్యాయి, కానీ పాలసీ 3 లక్షలే. మిగతా 5 లక్షలు కుటుంబమే చెల్లించవలసి వచ్చింది. మీ కుటుంబ అవసరాలకు సరిపోయే సమ్ ఇన్సూర్డ్ ఎంచుకోండి. ఐదవ తప్పు, కంపేర్ చేయకుండా పాలసీ తీసుకోవడం. ఒకే కంపెనీ లేదా ఒకే ఏజెంట్ చెప్పిన పాలసీ వెంటనే తీసుకోవడం. వివిధ కంపెనీలను పోల్చండి. చూడవలసినవి: క్యాష్లెస్ హాస్పిటల్స్, క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్, వెయిటింగ్ పీరియడ్, రిస్టోర్ బెనిఫిట్స్, నో క్లెయిమ్ బోనస్. సరైన పోలిక తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఈ 5 తప్పులు చేయకుండా ఉంటే మీ కుటుంబానికి సరైన హెల్త్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు లేదా మీ కుటుంబానికి సరైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఎంచుకోవడంలో ఉచిత సహాయం కావాలంటే స్పందన వెల్త్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ను సంప్రదించండి. ఫ్రీ పాలసీ కంపారిజన్, ఫ్రీ గైడెన్స్, క్లెయిమ్ సపోర్ట్ ఇలాంటి వివిధ విషయాల గురించి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీ కుటుంబానికి సరైన రక్షణను కలిసి ఎంపిక చేద్దాం.